ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన 4వ టీ20లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా రికార్డ్స్ మోతమోగించింది. వరుసగా 2 సెంచరీలు 2 డెకార్డ్స్ అయిన సంజు శాంసన్ 4వ టీ20లో మరొకసారి సెంచరీ కొట్టాడు. సంజు శాంసన్ లాస్ట్ 5 ఇన్నింగ్స్లో 3 సెంచరీలు కొట్టాడు. సంజు శాంసన్ కేవలం 51 బాల్లో 8 సిక్సర్లు 6 ఫోర్లతో 109 కొట్టాడు. తిలక్ వర్మ వరుసగా 2 మ్యాచ్ల్లో సెంచరీ కొట్టాడు. 3వ టీ20లో 51 బాల్లో సెంచరీ కొట్టిన తిలక్ వర్మ 4వ టీ20లో కేవలం 41 బాల్లో సెంచరీ కొట్టాడు. ఇందులో 10 సిక్స్లు 9 ఫోర్లు ఉన్నాయి. దీంతో టీమిండియా 1 వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా మీద టీమిండియాకు ఇదే హయ్యెస్ట్ టీమ్ టోటల్ అండ్ ఓవర్సీస్లో కూడా టీమిండియాకి ఇదే హైయెస్ట్ టోటల్. సంజు శాంసన్ అండ్ తిలక్ వర్మ ఇద్దరూ కలిసి కేవలం 93 బాల్స్లో 210 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. టీమిండియాకు ఏ వికెట్కైనా ఇదే హైయెస్ట్ పార్ట్నర్షిప్. మన ఇండియన్ బ్యాటర్స్ డామినెన్స్ ఎలా ఉందంటే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ బెస్ట్ ఎకానమీ రేటు 10.50. సంజు శాంసన్ ఈ సెంచరీతో ఒకే క్యాలెండర్ ఇయర్లో 3 సెంచరీలు కొట్టిన మొదటి ప్లేయర్. తిలక్ వర్మ వరుసగా 2 సెంచరీలు కొట్టిన 5వ ప్లేయర్. ఈ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 23 సిక్స్లు కొట్టారు. ఒకే ఇన్నింగ్స్లో ఎక్కువ సిక్స్లు కొట్టిన మ్యాచ్ ఇదే. రీసెంట్గా బంగ్లాదేశ్తో టీ20లో 22 సిక్స్లు కొట్టిన టీమిండియా ఈ మ్యాచ్లో 23 సిక్స్లు కొట్టారు. మన టీమిండియాకి టీ20లో ఇది సెకండ్ హైయెస్ట్ టోటల్. 284 రన్స్ టార్గెట్తో తమ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా చేజింగ్లో ఎక్కడా కూడా ఫైట్ ఇవ్వలేదు. టీమిండియా బ్యాటింగ్తో డామినేట్ చేసినట్టే బౌలింగ్లో కూడా డామినేట్ చేశారు. ఓపెనింగ్ స్పెల్లో హర్షదీప్ అండ్ హార్దిక్ పాండ్యా తమ స్వింగ్ బౌలింగ్తో సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్స్ని భయపెట్టారు. కేవలం 3 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 10 రన్స్ మాత్రమే చేశారు. హర్షదీప్ సింగ్ ఇన్ స్వింగ్ అండ్ అవుట్ స్వింగ్తో బ్యాట్స్మెన్ చాలా కన్ఫ్యూజ్ చేసి ఇబ్బంది పెట్టాడు. హార్దిక్ పాండ్యా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. తర్వాత స్టబ్స్ అండ్ మిల్లర్ ఇద్దరూ కలిసి 86 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. కానీ అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. దీంతో సౌత్ ఆఫ్రికా 148 ఆల్అౌట్ అయింది. టీమిండియా 3-1తో సిరీస్ని గెలిచింది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీగా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశారు. ఓవరాల్గా ఈ సిరీస్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాని డామినేట్ చేసింది. 3వ టీ20లో లో స్కోరింగ్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ మంచి ఫైట్ ఇచ్చింది. వరల్డ్ ఛాంపియన్స్ అయిన టీమిండియా డామినెన్స్ మరొక సిరీస్లో చూపించారు. ఇది ఆల్మోస్ట్ 1 సైడెడ్ సిరీస్ లాగా ఎండ్ అయింది. ఈ సిరీస్లో వరుణ్ చక్రవర్తి 12 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా ఉంటే తిలక్ వర్మ 140 యావరేజ్తో 280 రన్స్ చేశాడు. తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా గెలుచుకున్నాడు. టీ20లో టీమిండియా 2024లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయారు. 2023 నుంచి టీ20 ఇంటర్నేషనల్లో ఎక్కువ మ్యాచ్లు గెలిచిన ఘనత టీమిండియాకి మాత్రం ఉంది. సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించాక మన టీమిండియాకి యంగ్ ప్లేయర్స్ ద్వారా మంచి రీప్లేస్మెంట్ దొరికింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా యంగ్ ప్లేయర్స్ కి మంచి ఆపర్చునిటీ ఇస్తున్నాడు. 1 డౌన్లో వచ్చే సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మని 1 డౌన్ పంపించడం వల్ల లాస్ట్ 2 మ్యాచెస్లో 2 సెంచరీలు కొట్టి తనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఆ ఆపర్చునిటీని తిలక్ వర్మ మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు కూడా. బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో కూడా సూర్యకుమార్ యాదవ్ మంచి డెసిషన్స్ తీసుకొని చాలా ఇంప్రెస్ చేస్తున్నాడు. మన వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ వరల్డ్ కప్ గెలవడం అంత కష్టమేమీ కాదు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.